తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన టీవీకే అధినేత దళపతి విజయ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన దాఖలు చేసిన ఎలక్షన్స్ అఫిడవిట్స్ గందరగోళానికి కారణమయ్యాయి. రెండు అఫిడవిట్స్లో వేర్వేరు సమాచారం ఇవ్వటం చర్చనీయాంశమైంది. పెరంబూర్లో సమర్పించిన అఫిడవిట్లో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని విజయ్ పేర్కొన్నారు. నిన్న తిరుచి ఈస్ట్లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఒక కేసు ఉందని చెప్పారు. 2025 మదురైలో తనపై నమోదు చేసిన వివరాలను ఇందులో పొందుపరిచారు. దీంతో విజయ్ పెరంబూర్ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లయింది. ఇక్కడ ఆయన మరోసారి ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనకు ఈ నెల 7 వరకు గడువు ఉంది. చాలామంది ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ అవ్వచ్చు, ఎలక్షన్స్లో నిలబడాలి అనుకునే వాళ్ళు ఈ అఫిడవిట్ దాఖలు చేయడంలో చాలా పొరపాట్లకి గురవుతూ ఉంటారు. వాళ్ళ నామినేషన్స్ క్యాన్సిల్ అయిన దాఖలాలు కూడా గతంలో చాలామంది నాయకుల అంశంలో జరిగింది. సో ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్న టీవీకే అధినేత దళపతి విజయ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన దాఖలు చేసిన ఎలక్షన్స్ అఫిడవిట్స్ గందరగోళానికి కారణమయ్యాయి. రెండు అఫిడవిట్స్లో ఆయన వేర్వేరు సమాచారం ఇవ్వటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పెరంబూర్లో సమర్పించిన అఫిడవిట్లో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని విజయ్ పేర్కొంటే, నిన్న తిరుచి ఈస్ట్లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఒక కేసు ఉందని చెప్పారు. 2025 మదురైలో తనపై నమోదు చేసిన వివరాలను ఇందులో పొందుపరిచారు. దీంతో విజయ్ పెరంబూర్ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లయింది. ఇక్కడ ఆయన మరోసారి ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనకు ఈ నెల 7 వరకు కూడా గడువు ఉంది.